హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్. అమృత నిలయం. అమృత అంటే అత్తమ్మ పేరు, ఇంకా అత్తమ్మ పేరు పెట్టినాం అన్నట్టు ఇంటికి. ఇది మా బ్యాక్ యార్డు, పెద్దగా ఉంటుంది, పక్కన కూడా ఉంటుంది జాగా. ఇక తాత మన వాళ్ళిద్దరు ఇది చేస్తుండ్రు, గ్రిల్ కాడ గ్రిల్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారమ్మా తాత మనమడు? తినో ఏం తెస్తున్నాయమ్మా? ఇంత ఆడిపించుకుంటే ఇక్కడ చేరుతాము. ఇక ఇదంతా మా బ్యాక్ యార్డు. అయితే ఈ పక్కన కూడా చాలా జాగా ఉంటుంది, ఇదంతా వెనకాల. అయితే ఇక్కడ పక్కన గజీబో లాగా చేసినాము. ఈ వుడ్స్ ఉన్నాయి కదా, ఈ వుడ్స్ పక్కన చెట్టు కొట్టేసి పక్క అయినా బయట పడేస్తుంటే నేనేం చేసిన, ఇక్కడ పెడతారా అని చెప్పేసి ఇక్కడ పెట్టించిన. ఇక ఇక్కడ కూర్చొని అప్పుడప్పుడు చిల్ అవుతుంటాం ఈ వీటి మీద, మొదల మీద కూర్చొని. అక్కడ ఒక రాయి కూడా ఉంది, న్యాచురల్ రాయి. ఇక ఈడ సాయంత్రం మొత్తం న్యాచురల్ ఫెన్స్ ఇది. వాకింగ్ చేస్తున్నాడు గడ్డిలా, మంచిది కదా. అయితే ఇట్లా ఈ ఫెన్స్, న్యాచురల్ ఫెన్స్ మాకు 2:33 వెళ్ళి మంచిగా నీడు ఉంటుంది వెనకాల. అయితే ఇక్కడ మనకు మన ఊర్లే మాజిలాపురంలో బాయికాడ ఉన్నట్టే వెనకాల క్రీక్ ఉంటుంది, పెద్ద క్రీకు. పోదాం పదండి క్రీక్లకి. ఇది చాలా సేఫ్, ఇవంతా ఏముండదు, చక్కగా. ఇక నా బతుకమ్మ చేసినప్పుడు ఇక మనకు ఫిల్లింగ్కి కావాలి కదా ఆకు. ఇక ఈ ఆకంతా ఇక్కడ ఉంది కదా, ఈ ఆకంతా ఎర్రవారుతుంది, అదంతా తీసి ఫిల్లింగ్లో వేస్తా. ఇక ఇటు మంచిగా క్రీక్లకు పోనీకి దారి ఎంత బాగుంటుంది అంటే, ఒక పిల్లలు ఆడుకుంటున్నారు క్రీక్ కాడ. ఇక ఈ పక్కన మనకు లేక్ ఉంటుంది, ఫౌంటైన్ లేకు. ఇదంతా చక్కగా. ఇక బూజు దులిపే ఏదో సినిమాలు ఉన్నది చూడు, ఇవేంటి ఇంత పొడుగున్నాయంటే బూజు దులిపే నీకని అని చెప్తా ఒక డైలాగ్ ఉంది చూడు, గుర్తుందా మీకు? ఇక అది. ఇక ఇదంతా వుడ్స్. ఇలా పాములు గిమ్లు ఏమి ఉండవు, కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా డీర్స్ వస్తాయి, ర్యాబిట్స్ ఉంటాయి. ఇక పిల్లలు ఆడుకుంటు, ఇంట్లో పిల్లలు చేపలు పడుతుంటారు. వీళ్ళు కూడా చేపలకే వచ్చినట్టున్నారు. చేపలు పట్టడానికే వచ్చిండ్రు. ఇక అక్కడ నుంచి అటు కూడా పోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ బాగా వర్షం పడితే ఇదంతా నీట్గా ఉంటుంది. అగో పిల్లలు ఆడ చేపలు పడుతున్నారు. ఇక ఇక్కడ ఇది. అగో అక్కడ కూడా సైకిల్ పెట్టుకొని సైకిల్ దొక్కడానికి పెట్టినట్టున్నారు పిల్లలు. కూడా సైకిల్ ఏదో చిప్స్ అవి తెచ్చుకున్నారు కూర్చొని తినడానికి అనుకుంటా. అగో హాయ్ గాయ్స్. ఇట్లకి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చినాక ఇటు పక్కన పాండ్ ఉంటుంది, చూపిస్తా. నైస్ వ్యూ ఉంటుంది. ఇట్లకెళ్ళి ఇట్లా బయటకు వస్తే ఇది మనకు లేక్ వ్యూ ఉంటుంది. చక్కగా ఒక ఫౌంటైను, చక్కగా గాలి. ఇన్ ద ఈవినింగ్ టైం సూపర్ ఉంటుంది. మనది ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ బ్యాక్ యార్డ్. ఇక్కడ బ్యాక్ యార్డ్లో చాలా పార్టీస్ త్రో చేస్తుంటాం మేము. ఇంక ఎప్పుడు బాగానే అవుతుంటాయి పార్టీలు. లెట్స్ గో, గొప్ప వాక్ నాన్న. దా దా దా. వాడు గడ్డిలోకి దిగాలంటే భయపడుతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.